నమస్తే ప్రియబంధు. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిషర్స్ తరపున మన భారతీయ ప్రజలు లక్షలాది మంది యుద్ధంలో పాల్గొన్నారు. ఎందుకని పాల్గొన్నారంటే, మనం యుద్ధంలో పాల్గొన్నట్లయితే, వాళ్ళకి మేలు చేసినట్లయితే మన భారతదేశానికి వీళ్ళు ఫ్రీడమ్ ఇస్తారు అనే ఆశతో పాల్గొనడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో మన భారతీయ ప్రజల శౌర్య పరాక్రమాలు చూసి ఆ యొక్క బ్రిటిష్ అధికారులందరూ కూడా కంగు తిన్నారు. ఆ యుద్ధంలో గెలవటానికి మన భారతీయ ప్రజల పాత్ర చాలా అమోఘంగా ఉంది. అందులోనూ పంజాబ్ ప్రాంత ప్రజల పాత్ర చాలా విశిష్టమైంది. ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో మన ప్రజలు బ్రిటిష్ వారికి సహకరించినందుకు బ్రిటిష్ వాళ్ళు మన ప్రజలకు ఇచ్చినటువంటి బహుమానము, వాళ్ళ కృతజ్ఞత ఏమిటంటే జలియన్వాలాబాగ్. ఈ బ్రిటిష్ అధికారులకి భయం వేసింది. జలియన్వాలాబాగ్ లో జరుగుతున్నటువంటి శాంతియుతమైన సభలో వీళ్ళు 1200 నుంచి 1500 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అందులోని స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. వాళ్ళని చంపడానికి కారణం ఏమిటంటే వాళ్ళ యొక్క ధైర్యాన్ని, స్థైర్యాన్ని, మనోబలాన్ని కూల్చివేయాలనే ఉద్దేశంతో ఈ ఘటన చేశారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మన వాళ్ళ యొక్క శౌర్య పరాక్రమాలు చూసి వీళ్లే కనుక భారతదేశం యొక్క ఫ్రీడమ్ కోసం తిరుగుబాటు చేస్తే మన పరిస్థితి ఏమిటి అనేది ఆలోచనలో పడ్డారు బ్రిటిష్ వాళ్ళు. ఈ ఆలోచనలో భాగంగా జలియన్వాలాబాగ్ ఘటన చేశారు. ఈ ఘటన ద్వారా ఏమని సాధించాలనుకున్నారంటే, వీళ్ళు వీరోచితంగా పోరాడి వచ్చారు. వీళ్ళకి మనోబలాన్ని దెబ్బ కొట్టాలి, వీళ్ళ మనసుల్లో భయాన్ని కనుక సృష్టించకపోయినట్లయితే ఫ్రీడమ్ కావాలని చెప్పేసి పోరాటానికి దిగుతారు. వీళ్ళు ఆ పోరాటానికి ముందుకు రాకుండా వీళ్ళ మనోబలాన్ని దెబ్బ కొట్టాలని చెప్పేసి కుట్రతో ఈ ఘటన చేశారు. ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైందో సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ పెద్దలకి ఒకే ఒక విషయం చెప్పారు. ఈ సమయంలో జర్మనీ, జపాన్, ఇటలీ బ్రిటిష్ వారి పీకల మీద కూర్చున్నారు. ఇదే మంచి సమయం, మన స్వాతంత్రం రావాలి అంటే బలప్రయోగం ద్వారానే సాధ్యమవుతుంది, బలప్రయోగం ద్వారా మాత్రమే మనకి స్వాతంత్ర్యం సిద్ధిస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలు చెప్తే వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. కేవలం మనం నిరాహార దీక్షలు, నాన్ వైలెంట్ మూవ్మెంట్ ద్వారా మాత్రమే స్వాతంత్రం సాధించాలి అని చెప్పేసి వాళ్ళు మొండిపట్టు పట్టారు. అప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మన భారత జాతికి ఓ స్లోగన్ ఇచ్చారు. భారత ప్రజలారా, మీ రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను, ముందుకు రండి అని చెప్పేసి పిలుపునిచ్చారు. ఆయన వేసినటువంటి ఆ బీజం ఫలితంగా గ్రామాల్లో ప్రజలు చైతన్యవంతమయ్యారు. మనకి బానిసత్వం వద్దు, ఎన్నాళ్ళు భరిస్తాం ఈ యొక్క భారాన్ని, మన ప్రాణాలు పోయినా పర్వాలేదు, కనీసం తర్వాత తరాల వారు ఆనందంగా జీవిస్తారు, మన ఫ్రీడమ్ కోసం ఫైట్ చేద్దాం అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ బీజం కారణంగా ప్రజలందరూ కూడా చైతన్యవంతమై ముందుకు వచ్చారు. బ్రిటిష్ వారంటే భయం లేకుండా ఆక్రోశంతో నిర్భయంగా ముందుకు రావడం మొదలుపెట్టారు. రక్త ప్రవాహం, ప్రాణత్యాగాలు, ఎన్నో కుటుంబాలు అనాథలైన తర్వాత మన సుభాష్ చంద్రబోస్ గారి వలన మన స్వాతంత్రం వచ్చింది. జై హింద్.